ఈసారి కూడా భయపడుతూ కటింగ్ షాప్కి వెళ్ళాం మామ. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఆ షాప్ బాయ్ కూడా రండి కూర్చోండి. మీకు ఏ స్టైల్లో కటింగ్ అండి? మా కాడ ముల్లెట్ హై, లో ఫేడ్ హై, హై ఫేడ్ హై, గుండు బి కడతా అన్నాడు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. భయ్యా కాన్ఫిడెన్స్ చూసి ఈసారి కటింగ్ అదిరిపోద్ది అనుకున్నా. భయ్యాకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన, భయ్యా నువ్వు ఏం చేయొద్దు, అంటే కటింగ్ చేయాలి కాదంటలేదు, భయ్యా నువ్వు ఏ కటింగ్ అయినా చెయ్యి, కాకపోతే నా జుట్టు మీద ఎక్స్పెరిమెంట్ చేయొద్దు అని చెప్పేసాను. ఇంకా నీట్ గా చెప్పాను అనమాట. సైడ్లు మొత్తం తీసేసే, పైన మంచిగా ఉంచు, అండ్ ఆల్సో కరెక్ట్ గా చూసుకో, కటింగ్ మట్టికి ఓవరాల్ గా బాగుండాలి అని చెప్పేసాను. భయ్యా కూడా నువ్వు గచ్చో బేటో భయ్ మే కర్తా అన్నాడు. ఓకే అని చెప్పేసా. కటింగ్ నీట్ గా రావడం కోసం మెడ ఇటు కావాలంటే అడి తిప్పా, స్టీరింగ్ కన్నా బాగా తిప్పా. ఈ సిల్కీ హెయిర్ తో ఇదేమో ప్రాబ్లం, వడదెబ్బ తగిలినట్టు ఒక మూలకు పడిపోద్ది. కటింగ్ అయిపోయింది, కుడి కన్ను ఎందుకు అదురుతుంది మావా అంటే ఈసారి కటింగ్ బాగుండబోతుంది. ఇప్పుడు అలాగే ఉంటదా? భయ్యా నువ్వు బీటెక్ చేసావా అని అడుగుదాం అనుకున్నా, కానీ గొంతు మీద కత్తుంది. పాత కక్షలు ఏమైనా గుర్తొచ్చాయనుకో, ఎందుకులే, అందుకే కొన్ని అడగకూడదు, సైలెంట్ గా ఉండిపోవాలి. ప్రస్తుతానికి కటింగ్ బానే ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్ళి జనాల రివ్యూ చూడాలి. అమ్మయ్య ఎవరు వింతగా చూడట్లేదు అంటే కటింగ్ బాగుంది అనుకునే లోపు మా కాలేజ్ గర్ల్స్ చూసి నవ్వుకుంటా పోయారు. అంటే ఒక చిన్న స్మైల్ ఇచ్చారులే, నార్మల్ గానే, జస్ట్ జనరల్ గానే. దీని అమ్మాయి ఏంటోలే ప్రతిసారి కటింగ్ బొక్కలాగా ఇద్ది.